అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొదలుపెట్టినప్పుడు స్టార్టింగ్ లో యాక్చువల్గా ఈ పోలీస్ స్టేషన్ కావాలి అని మా సిఐ ముగ్గురు పోటీ పడ్డారు. మాకు కావాలంటే మాకు కావాలి. ఆల్రెడీ ఒక పోలీస్ స్టేషన్ అయితే ఉంది సార్, అది కూడా నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసుకున్నాను. ప్లస్ ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ నెక్స్ట్ పాయకరపేట పోలీస్ స్టేషన్ ఒకటి కొంచెం మంచి పొజిషన్ లో లేదు. సో ఈ పోలీస్ స్టేషన్ కావాలి అనుకునేటప్పుడు హెడ్రో సంస్థలు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు నిజంగా ఈ రోజు మనందరం చాలా అప్రిషియేట్ చేయాలి. సిఎస్ఆర్ నిధుల్లోని ఒక 10 లక్షలు 20 లక్షలు ఇస్తారు కానీ 2,50,00,000 రూపాయలు ఎక్కడ ఇచ్చే సందర్భం లేదు. అది హెడ్రో వాళ్ళ దాతృత్వానికి నిదర్శనంగా నేను భావిస్తున్నా. వాళ్ళు అడిగిన వెంటనే ఎందుకు అని అడగల, మేమే ఎస్టిమేషన్స్, మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్టిమేషన్ వేయించారు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు లెటర్ పెట్టారు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రక్చర్ కూడా డిజైన్ చేసి ఇచ్చారు. వాళ్ళు అది చూసుకొని చెక్ చేసుకుని ఓకే అని చెప్పి ముహూర్తాలు పెట్టుకుంటే మేము తెప్పించుకుంటామన్నారంటే. సో ప్రత్యేకంగా నియోజకవర్గం తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హెడ్రో యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లాస్ట్ 5 years లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక వ్యవస్థలన్నీ నిర్వీర్యమైన పొజిషన్ నుంచి ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం పోలీస్ స్టేషన్ లో ఒక ఎత్తు అయితే, పోలీస్ స్టేషన్స్ కి వెహికల్స్ కూడా అంతే అవసరమైన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు మా అధికారుల చొరవ దృష్ట్యా ఆ వెహికల్స్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంకొక 1 month లో ప్రతి పోలీస్ స్టేషన్ కి కూడా కొత్త వెహికల్స్ ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరి దగ్గర తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా, ఎక్కడ నిందితుడన్నా కూడా తప్పించుకోకుండా ఉద్దేశంతో 1,00,000 CCTV కెమెరాలు టార్గెట్ గా ఈ రోజు అరౌండ్ 60,000 CC కెమెరాస్ ఆల్రెడీ రాష్ట్రం మొత్తం మీద ఇన్స్టాల్ కూడా చేయడం జరిగింది. వీటన్నింటికి కూడా వీటితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ సూచనల మేరకు హాస్టల్స్ దగ్గర, స్కూల్స్ దగ్గర, హాస్పిటల్స్ దగ్గర, బస్ స్టాప్స్ దగ్గర, ఆఖరికి నిన్న అనౌన్స్ చేసిన ఫ్రీ బస్సుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఫీడ్ అంతా కూడా మనకి కమాండ్ కంట్రోల్ రూమ్ వచ్చే విధంగా ఈ రోజు అనుసంధానం చేయడానికి రోజు గవర్నమెంట్ సిద్ధపడింది. కోడుకలు కనిపించకపోయినా పోలీస్ స్టేషన్ కి రిపోర్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవునా కదా, మీరే చెప్పుకోవాలి. అలాంటివి కూడా వాట్సాప్ లో తీసుకుంటున్నారు. ఈ రోజు వాట్సాప్ గవర్నెన్స్ ముందుకెళ్తాను, అందులో కూడా సిద్ధపడ్డారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కంప్లైంట్స్ తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. శక్తి యాప్ కి సంబంధించి ఉమెన్ ప్రొటెక్షన్ కి సెపరేట్ గా ఒక నెంబర్ ఇచ్చి అది కూడా వాట్సాప్ పంపించవచ్చు, వాట్సాప్ ఫిర్యాదులు చేయొచ్చు అని శక్తి యాప్ ద్వారా ఒక వాట్సాప్ నెంబర్ ని కూడా ఈ రోజు ఇచ్చి మహిళలు ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది అయినా, ఒక గ్రోయింగ్స్ అవనివ్వండి, ఈ టీజింగ్ అవనివ్వండి, ఉమెన్ అబ్యూజింగ్ అవనివ్వండి, ఎక్కడైనా మహిళలు ఇబ్బందులు పడితే కనుక డైరెక్ట్ గా ఆ నెంబర్ కి వాట్సాప్ రూపేణ మీరు మెసేజ్ పంపించినా కూడా పోలీస్ యంత్రాంగం ఈ రోజు అలర్ట్ అయ్యి వాళ్ళకి రక్షణ కల్పించే దిశలో ఈ రోజు పనిచేస్తా ఉంది. ఆ గవర్నమెంట్ కి చెడ్డ పేరు రాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా, ప్రతి ఒక్కరికి కూడా పోలీసింగ్ అంటే ఇలా చేయాలి, పోలీస్ అంటే ఇలా ఉండాలి అనేటట్టుగా ఈ రోజు మా డిపార్ట్మెంట్ అంతా వర్క్ చేసుకుంటుంది. దానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఎందుకంటే దీన్ని ఇంత పట్టుబట్టాను, మనకి నక్కపల్లి అంతా కూడా ఇండస్ట్రియల్ జోన్ అవుతుంది, రాసల్ మెటల్ వస్తుంది, బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి, టౌన్షిప్ పెరుగుతుంది. ఆటోమేటిక్ గా పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రెంత్ కూడా పెరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగాలి. సో ఈ బిల్డింగ్ ని నేను కమింగ్ సూన్ ఒకవేళ డిఎస్పీ కి కన్వర్ట్ చేసిన, ఎస్డిపి కన్వర్ట్ చేసినా కూడా దానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఈ బిల్డింగ్ ని కట్టే ఏర్పాటు చేయమని హెడ్రో వాళ్ళు నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. ఎందుకంటే కమింగ్ సూన్ మనకి జోనల్ అంటే ఆర్డీఓ జోన్ మనకి ఏదైతే ఉందో ఆ జోన్ పెరిగినా కూడా, 3rd జోన్ వచ్చినా కూడా, డివిజన్ వచ్చినా కూడా ఆటోమేటిక్ రెవెన్యూ డివిజన్ క్లియర్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ కూడా మనకి డిఎస్పీ సెపరేట్ గా రావాల్సిన అవసరం ఉంటుంది. సో రెండింటికి ఉపయోగపడేటట్టుగా ఈ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేయమని, అదేవిధంగా ఇప్పుడున్న పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ ని కూడా వీలైతే పీపీపీ మోడల్లో ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్, ఏదైనా రెసిడెన్స్ ఒక రూమ్స్ ఏదైనా కట్టి ఒక గెస్ట్ హౌస్ లో, పోలీస్ గెస్ట్ హౌస్ కనుక కన్స్ట్రక్ట్ చేయగలిగితే ఫర్దర్ అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేసుకుంటూ ఆ పరంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది మీ బిల్డింగ్, మన బిల్డింగ్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ కాదు. ఓకే, సో మంచి బిల్డింగ్ ఉంటే మీకు మీరు హాస్పిటల్ పోయినప్పుడు మంచి హాస్పిటల్ ఉంటే ఎట్లా ఉంటుంది, ఆ పోలీస్ బిల్డింగ్ కూడా అట్లాగా ఉండాలి. మీకు మంచి కూర్చోడానికి ఒక ప్లేస్ ఉండాలా, మీకు అక్కడ ఏమేమి ఫెసిలిటీస్, ఏం సర్వీసెస్ కావాలో అన్ని దానికోసం తగినట్టుగా ప్లేస్ ఉండాలి. ఇప్పుడు ఉన్న ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లేవు కాబట్టి ఇది మా హోమ్ మినిస్టర్ గారు
ప్రేరేపంగా అది కృషి పెట్టి ఫండ్స్ తెచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి ఈ బిల్డింగ్ కడుతున్నారు. మంచి బిల్డింగ్ అవుతుంది. ఇది స్టేట్ లెవెల్లో కూడా హెచ్ఎం గారు బాగా హార్డ్ వర్క్ చేసుకొని మంచి బిల్డింగ్స్ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మోడల్ పోలీస్ స్టేషన్ లాగా కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఐ heartfully thank Honorable Home Minister for her efforts in bringing the police, helping us in creating the infrastructure for the police department. And I wish you all the best. And hopefully, in 9 months, local building complete అయిపోవాలి. 9 months లో మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇనాగ్రేషన్ చేయాలా. So thank you so much, and I thank Metro also for their contribution and their helping us in inaugurating this building. Thank you. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.